నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అలాగే మీలో ఎవరికైనా సరే టారో కార్డ్ రీడింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్న క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, లామాఫెరా హీలింగ్, హారోస్కోప్ రీడింగ్ కానివ్వచ్చు, స్విచ్ బోర్డ్ థెరపీ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పిరిచువల్ మొడాలిటీస్ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి ఎంక్వైరీ చేసుకోవచ్చు. అలాగే మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి టారో కార్డ్ గైడెన్స్ కానివ్వండి, లేకపోతే క్రిస్టల్ సజెషన్స్ కావాలనుకున్నా, క్వాలిటీ అండ్ నాన్ హీటెడ్ సర్టిఫైడ్ జెమ్ స్టోన్స్ కావాలనుకున్నా, క్రిస్టల్స్ కావాలనుకున్నా సేమ్ నెంబర్స్ మీద సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే చాలామందికి నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, స్టేరీ యానిమల్స్ని ఆదరించండి. మీకు కుదిరినప్పుడు మీరు ఫుడ్ పెడుతూ ఉండండి, నీళ్ళు పెడుతూ ఉండండి. చాలా చోట్ల మీకు తెలుసు అవి మురికి నీళ్ళు తాగుతూ ఉంటాయి, టైంకి ఫుడ్ దొరకక చాలా దీన స్థితిలో ఉంటాయి. మీరు ఏం చేయకపోయినా పర్వాలేదు, కానీ ఫుడ్ పెట్టలేకపోయినా పర్వాలేదు. దయచేసి వాటిని ఫిజికల్ అబ్యూస్ మాత్రం చేయకండి, నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ ప్రెడిక్షన్స్ మనకి 24వ తారీఖు నవంబర్ నుంచి 30వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. కుంభరాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. కుంభరాశికి సంబంధించి ఎమోషనల్గా చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఎమోషనల్గా మీరు బ్యాలెన్స్డ్గా ఉన్నట్లయితే, మీ గతం తాలూకు విషయాలు తలుచుకుని బాధపడకుండా ఉన్నట్లయితే గనక, గతం తాలూకు బాధని లోపల పెట్టుకొని, ఆ ఎక్స్పీరియన్స్ని లోపల పెట్టుకొని మీరు అదే క్యారీ చేస్తూ ఇప్పుడు కూడా వచ్చిన మంచి అవకాశాలు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక బిజినెస్లో ఇన్వెస్ట్ చేశారు, అది ఎందుకో ఆ టైంకి సరిగ్గా నడవలేదు, తీసేయాల్సి వచ్చింది, ఆర్థికంగా నష్టపోయారు, కాదనట్లేదు. లేదు, ఒక పెళ్లి జరిగింది, ఒక టాక్సిక్ రిలేషన్షిప్ వల్ల చాలా స్ట్రెస్ అయ్యారు, ఒక ట్రామాను అనుభవించారు, డివోర్స్ అయి ఉండొచ్చు. అలా ఎవరికైనా సరే ఈ రాశికి సంబంధించిన వాళ్ళు గతం తాలూకు విషయాల్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, పెళ్ళిళ్ళ విషయాలు వచ్చినా సరే భయపడిపోతూ ఉంటారు. ఎందుకు, ఏముందిలే, జరిగేది అదే కదా, నమ్మకాలు ఉండవు, మనం పెళ్లి చేసుకుని చేసేదేముంది, లేకపోతే బిజినెస్ వల్ల ఏముంది, ఏదైనా మనం జాబ్ చేయడమే నయ్యం అంటే ఒక భయం వల్ల ఏది చేసి ముందుకెళ్ళాలన్నా కానీ అదే భయం వెంటాడుతూ ఉంటుంది. కొన్నిసార్లు మంచి ఆపర్చునిటీస్ అయినా సరే మీ కళ్ళ ముందుకు వచ్చినా మీరు గుర్తించే ప్రయత్నం చేయరు. మంచి వాళ్ళు మీ లైఫ్లోకి రావాలని ప్రయత్నించినా మీరు వాళ్ళని పట్టించుకోరు. అవన్నీ యాక్సెప్ట్ చేసేంతగా మీ మనసు ఓపెన్ అయి ఉండదన్నమాట. సో ఇలాంటి సందర్భాలు ఎదురవుతాయి. కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేసుకుని ముందుకు రండి. ఇకపోతే ఓన్ వెహికల్కి సంబంధించి ఎవరైనా వెహికల్ తీసుకోవాలనుకుంటున్నాము, కాకపోతే డబ్బు ఖర్చు ఎక్కువ ఉండడం వల్ల ఈఎంఐ కట్టగలమో లేదో అనే సందేహాలు ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఎప్పటి నుంచో ప్లాన్ చేసి కొన్ని బిజీ స్కెడ్యూల్ వల్ల అది అవ్వకుండా డిలే అవుతూ పోస్ట్పోన్ చేస్తూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఓన్ వెహికల్ బుక్ చేయడం కానివ్వండి, లేదా బుక్ చేసిన వెహికల్ ఈ వీక్లో డెలివరీ తీసుకోవడం కానివ్వండి, ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఆల్ ది బెస్ట్. బిజినెస్లో ఉన్న ఆడవాళ్ళకి కావచ్చు, మగవాళ్ళకి కావచ్చు చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఈ వీక్లో మంచి లాభాలు చూస్తారు, సేల్స్ పెరుగుతాయి, మీ బిజినెస్ని బాగా ప్రమోట్ చేసుకోగలుగుతారు, కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి, వచ్చిన ప్రాజెక్ట్స్ని కూడా అదే రీతిగా మంచిగా సక్సెస్ఫుల్ డెలివరీస్ కూడా చేస్తారు, బాగా ఫినిష్ చేసిస్తారు. అలాగే ఇన్ కేస్ మీరు ఏదైనా ప్రోడక్ట్కి సంబంధించిన బిజినెస్లో ఉంటే, లేదు ఏదైనా మీకు వేరే ప్రాజెక్ట్స్ మీ బిజినెస్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ వస్తే కనుక దాన్ని కూడా సక్సెస్ఫుల్గా ఇన్ టైంలో కంప్లీట్ చేసి అందివ్వగలుగుతారు. అలాగే సాలరీ ఇంక్రిమెంట్స్ కానివ్వండి, ప్రమోషన్స్ కానివ్వండి, ఆన్సైట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, లేకపోతే ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, దీనికి సంబంధించి చాలా అనుకూలంగా ఉంది. మీరు ఆల్రెడీ జాబ్ చేస్తూ ఇంకొక కంపెనీలో జాబ్ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకు కూడా ఖచ్చితంగా మీరు ఎక్కడైతే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారో అక్కడ నుంచి మీకు శుభవార్త అందే అవకాశం కూడా కనిపిస్తుంది. కెరియర్ చేంజ్ కానివ్వండి, జాబ్ చేంజ్ కానివ్వండి, అంటే కెరియర్ చేంజ్ అంటే ఆల్రెడీ జాబ్ చేస్తూ బిజినెస్లోకి ఎంటర్ అవ్వాలి అనుకునే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఆల్రెడీ ఒక బిజినెస్ చేస్తూ ఇంకొక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు కావచ్చు. ఏదైనా సరే ఒక చేంజ్, బిజినెస్లో కొన్ని మార్పులు తీసుకురావాలి అనుకునే వాళ్ళు కావచ్చు. ఈ వీక్ దానికి సంబంధించిన ప్లాన్స్ కానివ్వండి, మీటింగ్స్ కానివ్వండి జరిగే అవకాశం ఉంది. అలాగే పెళ్ళిళ్ళకి సంబంధించి, ఎంగేజ్మెంట్స్కి సంబంధించి, పిల్లలకి సంబంధించిన మంచి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో, కిడ్స్కి సంబంధించిన విషయాలు ఏవైనా కానివ్వండి, గృహంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. అలాగే మీ ఫ్రెండ్స్ ఇళ్లల్లో కానివ్వండి, బంధువుల ఇళ్లల్లో కానివ్వండి, మీకు తెలిసిన వాళ్ళ ఇళ్లల్లో కానివ్వండి జరిగే శుభకార్యాలకి మీరు కూడా అటెండ్ అవుతారు. ఆల్ ది బెస్ట్.